లో తాజా సమాచారాన్ని అందించడానికి మా కొలీగ్ రాజమండ్రి నుంచి శేషు సిద్ధంగా ఉన్నారు టెలిఫోన్ లైన్లో. శేషు, గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం కిర్లంపూడిలో ప్రస్తుతానికి పరిస్థితి ఏమిటి, అలాగే ఎస్పీ ఏం చెప్తున్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు? అంటే దాదాపు ముద్రగడ ఏదైతే ఇంటి ముందు పోలీసులు ప్రత్యేకంగా ఎస్కాట్ వాహనంలో తీసుకొచ్చి ముద్రగడని ఇంటి దగ్గర వదిలేరు. అయితే ఆ సమయంలో తానున్న వాహనం నుంచి కూడా ఆ వ్యాన్ నుంచి ముద్రగడ దిగడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తన డిమాండ్లు నెరవేరే వరకు ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో పిరిగడలో 7గురిని వదిలే వరకు బస్సు దిగనాన్ని మరాయించారు. దాదాపు ఇప్పటికి 4 గంటలు దాటింది. 4 గంటల నుంచి కూడా ఆయన వాహనంలోనే ఉన్నారు, పోలీసు వాహనంలోనే. ఇంటి ముందు వాహనంలో ఉన్నా కానీ దిగి ఇంట్లోకి వెళ్లేది లేదని చెప్తున్నారు. ఎందుకంటే తన డిమాండ్లు నెరవేరాలని క్లియర్ గా చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం మొత్తం ఈ వ్యవహారం మొత్తం మీద జిల్లా ఎస్పీ రవిప్రకాష్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక విషయం క్లారిటీగా చెప్పారు. మేము ఈ రోజు ముద్రగడని అరెస్ట్ చేయలేదు, అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎందుకంటే ముద్రగడని ముద్రగడ ఉదయం అమలాపురం పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఏదైతే తుని ఘటనలో ఎవరిని అరెస్ట్ చేశారు, వాళ్ళ కాదు నన్ను అరెస్ట్ చేయమని చెప్పి ఆయన అడగడం జరిగింది. కానీ అమలాపురం స్టేషన్ లో ఆయన అరెస్ట్ చేయడానికి ఆయనపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కాబట్టి ఆయన అరెస్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి మేము అరెస్ట్ చేయమని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చాము ముద్రగడకి. అయినా వినలేదు, నిరసన కొనసాగించారు. ఆ తర్వాత ఆయన ఫోన్ లో మాట్లాడి ఏదైతే జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ముద్రగడతో మాట్లాడారు, మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే తుని ఘటన మొత్తం మీద సిబిసిఐడి విచారణ చేస్తుంది కాబట్టి వారితో మాట్లాడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. వారితో మాట్లాడడం ఆ తర్వాత మొత్తం వ్యవహారం అంతా కూడా రాజమండ్రికి మారింది. రాజమండ్రి వరకు సిబిసిఐడి ఆఫీస్ వరకు ముద్రగడని తీసుకొచ్చారు. అయితే ముద్రగడని సిబిసిఐడి అధికారులకు అప్పగించేందుకు జిల్లా ఎస్పీ కానీ అధికారులు కానీ ప్రయత్నించారు. ఆ నేపథ్యంలో సిబిసిఐడి అధికారులు ముద్రగడ అదుపులోకి తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా తిరిగి కిర్లంపూడికి చేరుకుంది. ఎందుకంటే జిల్లా ఎస్పీ ఒకే విషయం క్లారిటీగా చెప్తున్నారు. తుని ఘటన జరిగిన ఉదంతం ఏదైతే ఉందో ఆ ఉదంతంలో ఎవరైతే అరెస్టులు చేస్తున్నారో దానికిను జిల్లా లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదు. అది మొత్తం సిబిసిఐడి విచారణ చేస్తుంది. అరెస్టులు కూడా వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి మీరు అనవసరంగా పోలీస్ స్టేషన్ కి రావడం, రాద్ధాంతం చేయడం, గొడవలు చేయడం, మమ్మల్ని అరెస్టులు చేయమనడం సరైనది కాదని చెప్పేసి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. మొత్తం వ్యవహారం చూసుకుంటుంటే ఆయన మాత్రం బస్సు దిగేది లేదు, ఆందోళన విరమించేది లేదని ముద్రగడ చెప్తున్నారు. ఇంటి ముందు ఆందోళన కొనసాగిస్తున్నారు 4 గంటల నుంచి. మరోపక్క పోలీసులు ఆయన ఆందోళన శాంతియుతంగా చేస్తున్నారు కాబట్టి మేము క్లారిటీ ఇచ్చారు.